మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మధుర నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే. ఇలారా, దేవుడు దయామయుడు. తన దయా సంకల్పమును తన ప్రజలైన మనందరి ఎడలా నెరవేర్చేవాడై ఉన్నాడు. దేవుని వాక్యంలో 30వ కీర్తన 5వ వచనంలో ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. దేవుడు తన దయను ఎప్పుడు కూడా తన ప్రజలైన వారి ఎడల ఆయన దయ అన్నడూ కూడా ఉంటుంది. ఆయుష్కాలం అంతా భూమి మీద మనం నివసించినంత కాలం కూడా దేవుని దయ మన కుటుంబాల పట్ల, మన బిడ్డల పట్ల ఆయన కనికరము, ఆయన కృప ఎల్లవేళలా ఉంటుంది. దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనంలో దీనుని ఎడల ఆయన దయ చూపువాడు. దీనుని ఎడల అనగా పేదవారి పట్ల ఎన్ని స్థితిలో ఉన్నటువంటి వారి పట్ల కూడా దయ చూపువాడై ఉన్నాడు. కాబట్టి ఉదయకాలం దేవుని దయ మన కుటుంబాలు, మన బిడ్డలకు అనుగ్రహించేలాగా ఆయన దయలో మనం వర్ధిల్లేటట్లుగా మన దేవుని సహాయాన్ని కోరుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. దేవుడి కొద్ది మాటలు దీవించుడుగా. మా పరిశుద్ధుడు తండ్రి, ఉదయకాలం ఆయన నీ యొక్క ప్రభువా దయా సంకల్పం నాయన మాలో నెరవేర్చి ఆయన మీలో కార్యసిద్ధి కలుగుచేవాడు నువ్వు అన్నావు నాయన. ఎవరైతే నీ దయ కొరకు, నీ కనికరం కొరకు, నీ సహాయం కొరకు ఉదయకాలం ఎదురు చూస్తున్నారు ప్రభువా, వారి కుటుంబాల్లో ఉన్న అక్కలు తీర్చు, వారి సమస్య నుంచి విడిపించండి, మన అనారోగ్యం నుంచి వారిని స్వస్థపరచు, వారి బిడ్డల భవిష్యత్తు ఆశీర్వాదకరంగా నడిపించు ఆయన. ఉద్యోగ దిశగా వీటిని ఆశీర్వదించిన ఉదయకాలం స్కూల్కి కాలేజీకి వెళ్తున్న బిడ్డలకు తోడే ఉన్నట్టు, డ్యూటీలకి పనిపాటుకి వెళ్తున్న బిడ్డలకు కూడా తోడే ఉన్నాడు ఆయన. నీ పరలోకపు దీవుని చేత నాయన ప్రార్థన నేర్పిస్తున్నటువంటి ప్రతి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించుకోవాలి. యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా ప్రభు. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించి ఆశీర్వదించుగా. ఆమేన్.